జంతర్ మంతర్ వేదికగా ఎంఆర్పీఎస్ మాల మహానాడు ఆందోళనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వారం రోజులుగా పోటాపోటీగా ధర్నాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కంటిన్యూ అవుతుండటంతో తమ డిమాండ్లు సాధించే దిశగా లాబింగ్ చేస్తున్నారు నేతలు. వర్గీకరణ కోసం ఢిల్లీలో ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. జంతర్ మంతర్ దగ్గర ఎంఆర్పీఎస్ చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. మిగతా పార్టీలు కూడా మద్దతు ప్రకటించాలని కోరారు. ఎస్సీలలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ ఒక్కటే మార్గమన్నారు సురవరం. దళితులలో మరింత బలహీనులైనటువంటి వర్గాలకు ఈ రకమైనటువంటి కేటగిరైజేషన్ ద్వారా న్యాయం జరగాలి. అందుకనే తెలంగాణ శాసనసభ, ఉమ్మడి శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. పార్లమెంటులో కూడా దీనిపై చర్చ జరిగింది. జస్టిస్ ఉషా మేరా కమిషన్ దీనిపైన రిపోర్టునిచ్చింది. రాష్ట్రాలకు ప్రతిపత్తి వారికి స్వేచ్ఛనివ్వటం ద్వారా ఈ సమస్య పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. దళితుల్లో ఐక్యత అత్యంత ముఖ్యమైనటువంటి అవసరం. ఇటు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. వర్గీకరణ వద్దంటూ ఆందోళన చేస్తోంది. దళితుల మధ్య విద్వేషాలు పెంచేందుకే వర్గీకరణ అంశం తెరపైకి తెస్తున్నారని మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య ఆరోపించారు. వర్గీకరణకు బీజేపీ సహకరిస్తే పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో పుట్టగతులు ఉండవన్నారు. వర్గీకరణ ఆనాడు చంద్రబాబు నాయుడు చేస్తే 20 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడికి ఏం గతి పట్టిందో ఆ గతి మీ కూడా పడుతుంది. వెంకయ్య నాయుడా నీవు చూడు జాగ్రత్త. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మొత్తం ధర్నాలు రస్తరోకోలు చేస్తున్నారు. మేము మాయావతిని కలిసినాం. మాయావతి కలిస్తే చూడు కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నారు బీజేపీ వాళ్ళు. దళితుల ముందల ఏది అన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎన్ని అయినా కూడా ఈ బీజేపీకి కులతత్వ పార్టీ అని మాయావతి చెప్పింది. అట్టే చేస్తున్నాడు వెంకయ్య నాయుడు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు కొట్టేసిన కూడా నువ్వు ఇట్లా చేస్తే బాగుండదు. వర్గీకరణ కావాలని ఒకరు, వద్దని మరొకరు చేస్తున్న ఆందోళనలతో జంతర్ మంతర్ సందడిగా మారింది.